మరణాత ప్రభునందు మా అత్యంత ప్రియులైన టీవీ ప్రేక్షకులకును విశ్వాస బైబిల్ మిషన్ సంఘ సభ్యులకును దేవదేవుని యొక్క ఆశీస్సులు మీకును మీ సంఘములకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును కాక ఆమేన్. ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. యేసు నీవు వెళ్ళి నీ పెలిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటులుండిరి, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనిను. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని పరిశీలించిన వారమైతే ప్రియులారా, ఈ వాక్య భాగము మనందరికీ తెలిసిన విషయమే. యోహాను సువార్త 4వ అధ్యాయము అనగానే మనందరికీ సమరయ స్త్రీ అనే ఆ యొక్క ఆమె గురించి మనమందరం అనేక పర్యాయములు సేవకుల ద్వారా బోధించబడినప్పుడు విని ఉన్నాము. మరి యొక్క సారి దేవాది దేవుడు ఆ విషయమే మనతో మాట్లాడి ఉద్దేశించిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు సమరయ ప్రాంతంలో నాకు ఆత్మను రక్షించడానికి మధ్యాహ్నము 12 గంటలకు సమరయ ప్రాంతానికి విచ్చేశారు. ఆయన అలిసిపోయి ఆత్మల భారము కలిగిన వాడై ఆ సమయం ఆకలి గురించినప్పటికీ కూడా ఆమెను రక్షించాలనే ఉద్దేశముతో మధ్యాహ్నము 12 గంటలకు యాకోబు బావి అయిన సమరయ ప్రాంతంలో ఉన్న సుకోరుతుకు ఆయన వచ్చినట్లు మనం చూస్తున్నాం. మనందరికీ అక్కడ జరిగిన సంభాషణ ఒకంత తెలిసినప్పటికీ, యూదులకు సమరయులకు సాంగత్యం లేనప్పటికీ ఆమె ఆత్మ భారం రక్షణార్థమై లోక పాపములను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్లగా ఆమె పాపమును తీసివేడుకు దేవుడు ఆ ప్రాంతానికి విచ్చేసిన వారై ఉన్నారు. ఆయన తన సంభాషణ మొదలు పెడుతూ నీళ్లను ఆమెను అడగగా ఆమె సాంగత్యము, అయ్యా యూదులకును సమరయులకు సాంగత్యము లేదు కదా, ఈ నీళ్లు మీరు నన్ను అడగకూడదు అని చెప్పినప్పుడు ఆయన నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నడూ తప్పుకొనడు అనే విషయాన్ని ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆమె అంటుంది, ఈ బావి లోతైనది, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, తోడలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, నా అవసర తీరు నిమిత్తము ఆ జీవజలం అనే నీటి బొగ్గను నాకు దయచేయమని ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్ము. ఈరోజు నా ధ్యానాంశము సమరయ స్త్రీ యొక్క పెనిమిటి. ఇక్కడ ఒకంత విశేషమైన జ్ఞానము మర్మము దేవుడు దాచిపెట్టాడు. ఆమె అంటుంది నాకు పెనిమిటి లేడు అని, కానీ అన్నీ తెలిసిన దేవుడు మాట్లాడుచు అంటున్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడుంటున్న వాడు కూడా, అంటే 6వ వాడు కూడా నీ పెనిమిటి కాదు అని. ఆ 5 పెనిమిట్లు ఏంటి, ఇప్పుడున్న పెనిమిటి ఏంటి అని ఒకంత ఆలోచన చేసినప్పుడు శాస్త్రీయ పరముగాను జ్ఞానము చొప్పున ఫ్రమ్ హిస్టరీ అండ్ జియాలజీ, ప్రియులారా, దేవుని సన్నిధిలో నేడు మన సంఘాలకు మన ఆత్మీయులకు ఉపయోగపడినట్లుగా దేవుడి చిన్నదాసునికి బోధించిన విషయాలు మీతో మాట్లాడి ఉద్దేశించి ఉన్నాం. ఆమెకు 5 పెనిమిట్లు ఉండిరి అని చెప్పాడు ప్రభువైన యేసు. ఈ లోకములో మనకు కూడా 5 పెనిమిట్లు ఉన్నారు. వారు ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా? తెలుగులో వారిని జ్ఞానేంద్రియాలు అని అంటాం, ఇంగ్లీష్లో సెన్స్ ఆర్గన్స్ అని అంటాం. మనకున్న 5 పెనిమిట్లు ఎవరయ్యా అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, శరీరం. ఐస్, నోస్, ఇయర్స్, మౌత్ అండ్ స్కిన్. ఈ కన్ను ఒక పెనిమిటిగా, ఈ ముక్కు ఒక పెనిమిటిగా, ఈ నోరు ఒక పెనిమిటిగా, ఈ చెవులు ఒక పెనిమిటిగా, ఈ చర్మం ఒక పెనిమిటిగా ఈరోజు మార్చుకున్నాం. పెనిమిటి అధికారం కలిగిన వాడు.
పెనిమిటే ఇంటికి పెద్ద. ఇక్కడ మనం గమనించిన వారమైతే ఈరోజు అనేకులు తమ కళ్ళతో దేహమును పాడు చేసుకుంటున్నారు. చూడకూడని వాటిని చూస్తూ, వినకూడని వాటిని వింటూ, మాట్లాడకూడని మాట్లాడుతూ, తెలుసుకోవడం వాటిని నడవకూడని ప్రాంతానికి నడుస్తూ, ఈ దేహమును ప్రేమిస్తూ వారినే పెనిమిట్లుగా, వారే అధిపతులుగా మార్చుకున్న వారై ఉన్నారు. ఆమెకున్న 5 పెనిమిట్లు, మనకున్న 5 పెనిమిట్లకి దేవుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఈ కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మము నేటి కాలము దాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాం. దానికి మనం వంగిపోతున్నాం, లొంగిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అంటే 6వ పెనిమిటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 6వ పెనిమిటి ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడు అని మాట్లాడుతున్నాడు. అర్థము ఏంటయ్యా అంటే, ఇప్పుడున్న పెనిమిటి దేనికి సాదృశ్యము అనంటే ఆత్మకు సాదృశ్యము. ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడు అనంటే నిజమే, ఆత్మ మనది కాదు. ప్రసంగి 12వ అధ్యాయం రాస్తున్నాడు దేవాతి దేవుడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మనం గమనించిన వారమైతే ప్రియులారా, 7వ వచనంలో ఈ విధంగా కనబడుతుంది. మన్నెనిది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేయు దేవుని వద్దకు మరలిపోవును. ఆత్మ దేవునిది, అది దేవుని వద్దకు మరలిపోతుంది. ఇప్పుడున్నది కూడా మనది కాదు. 6 పెనిమిట్ల గురించి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడున్నది కూడా నీది కాదు. నిజమే, ఇప్పుడున్న ఆత్మ కూడా మనది కాదు. ఇలాంటి విషయంలో నిజమైన పెనిమిటిను కలిగి ఉండాలి. ఆ పెనిమిటి ఉంటే జీవజలం నీటి బొగ్గు ఉంటుంది. ఆ పెనిమిటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు అనే పెనిమిటిని నువ్వు కలిగి ఉన్నవాడివైతే, భర్తగా నువ్వు ఆయన స్వీకరిస్తే, అనాథులకు, విధవరాండ్రులకు నేను భర్త ఉన్నాను, కర్త ఉన్నాను చెప్పిన దేవాతి దేవుడు ఈరోజు ఆయన భర్తగా చేసుకొని ఆయన ఇచ్చే జీవజలము నీటి తాగుతూ పరిశుద్ధురాలుగా నువ్వు జీవించి పరలోక రాజ్యములు చేరే స్వతంత్రము, భాగ్యమును, కృప, దీవెన ఈ సమస్త్రీని తన బ్రతుకును మార్చుకుని ఉన్నతమైన స్థితిలో మార్చిన దేవుడు, యేసుక్రీస్తుగా పెనిమిటిగా మార్చుకున్న ఆమె వలే మనము కూడా యేసుక్రీస్తుని పెనిమిటిగా మార్చుకొని ఆయన ఇచ్చు పరలోక రాజ్యములు చేరి నూతన ఐశ్వర్యములో నువ్వు నేను సిద్ధపడే భాగ్యమును దేవదేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వర్తమానం వినిచిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మీకు ఏమైనా వర్తమానాలు కావాల్సి వస్తే మా యూట్యూబ్ విశ్వాస బైబిల్ మిషన్ కానీ లేదా మాకు ఇవ్వబడిన ఫోన్ నంబర్లు కానీ సంప్రదిస్తే మీకు ఉచిత CD ఇవ్వబడుతుంది. ఆమేన్.